ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కల్పనా మధిర. ముఖ్యాంశాలు: గ్రామాల్లో స్వచ్ఛ రథాలు విప్లవాత్మక మార్పు తెస్తున్నాయని పేర్కొన్న ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రత్యేక ప్రకటనల ద్వారా పాఠశాల విద్యాశాఖ అభినందనలు తెలపడం శుభ పరిణామమన్న హోంమంత్రి అనిత. రాష్ట్రంలో ఎంత డిమాండ్ పెరిగినా విద్యుత్తుకు అంతరాయం కలిగించవద్దని అధికారులను ఆదేశించిన మంత్రి కొట్టిపాటి రవికుమార్. ప్రపంచ ట్యూనా రకం చేప పరిరక్షణ దినోత్సవం ఈరోజు. వార్తల వివరాలు: గ్రామాల్లో స్వచ్ఛరథాలు విప్లవాత్మక మార్పు తెస్తున్నాయని ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ మేరకు సినీ నటుడు నాని చేసిన అవగాహన వీడియోను పవన్ కళ్యాణ్ ఎక్స్లో ఈరోజు పంచుకున్నారు. చెత్త నుంచి సంపదల సృష్టి అనే యజ్ఞంలో ప్రజలను భాగస్వామ్యం చేసినట్లు తెలిపారు. భవిష్యత్ తరాలకు వ్యర్థాల నిర్వహణపై అవగాహన కల్పించేందుకు ప్రతి గురువారం స్వచ్ఛ రథాలు పాఠశాలల వద్దకు వెళ్లి పొడి చెత్తకు బదులుగా పుస్తకాలు, స్టేషనరీ ఇచ్చే విధంగా చేసిన ఏర్పాటు కూడా సత్ఫలితాలను ఇస్తుందని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ సందర్భంగా సినీ నటుడు నాని మాట్లాడుతూ, స్వచ్ఛ రథాలు అనే ఒక ఇనిషియేటివ్ని స్టార్ట్ చేశారు. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్. మన హెల్త్కి సంబంధించి కానీ, మన సొసైటీకి సంబంధించి కానీ ఒక అవేర్నెస్ని క్రియేట్ చేయడానికి తడి చెత్త, పొడి చెత్త అన్నది వేరు చేయటం అండ్ చేయటం వల్ల వచ్చే లాభాలు ఏంటి, దానివల్ల వచ్చే రిస్క్స్ ఏంటి అన్న దాని మీద ఒక అవేర్నెస్ని క్రియేట్ చేయడం. ప్లాస్టిక్ బాటిల్స్ లాంటివి, లేదంటే స్టీల్ వేస్ట్ లాంటిది, లేదంటే పేపర్ రిలేటెడ్ వేస్ట్ లాంటిది స్వచ్ఛ రథాలకి ఇచ్చినప్పుడు వాళ్ళు నిత్యావసర వస్తువుల్ని మీకు ఇవ్వటం అండ్ గవర్నమెంట్ సైడ్ నుంచి బ్యూటిఫుల్ ఐడియా. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రత్యేక ప్రకటనల ద్వారా పాఠశాల విద్యాశాఖ అభినందనలు తెలపడం శుభ పరిణామమని హోంశాఖ మంత్రి అనిత ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో నిలవడం గర్వకారణమని పేర్కొన్నారు. 100 రోజుల ప్రణాళిక సత్ఫలితాలను ఇస్తూ 10వ తరగతి ఫలితాల్లో మెరుగుదల కనిపించిందని చెప్పారు. ప్రభుత్వ బడుల్లోనే చేర్పించండి, ఉజ్వల భవిష్యత్తుకు భరోసా పొందండి అని మంత్రి అనిత పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థులకు అభినందనలు తెలిపారు. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఆధ్వర్యంలో సెల్ బ్రాడ్కాస్ట్ అలర్ట్ సిస్టమ్ను కేంద్ర ప్రభుత్వం ఈరోజు పరీక్షించింది. ఈ ఉదయం 11:46 మొబైల్ ఫోన్లకు ఈ టెస్ట్ సందేశాలను పంపించింది. ఇది కేవలం ఒక పరీక్షా సందేశం మాత్రమే అని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ సందేశాలు శబ్దం, వైబ్రేషన్తో నోటిఫికేషన్ రూపంలో కనిపించాయని తెలిపింది. రాష్ట్రంలో ఎంత డిమాండ్ పెరిగినా విద్యుత్తుకు అంతరాయం కలిగించవద్దని విద్యుత్ శాఖ మంత్రి కొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. విద్యుత్ సంస్థల సీఎండీలతో ఆయన ఈరోజు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తాత్కాలిక సాంకేతిక సమస్యలు తలెత్తినా వెంటనే పునరుద్దరించాలని సూచించారు. సమస్యలు ఎదురైతే ప్రజలకు ముందస్తుగా సమాచారం అందించి వేగంగా పరిష్కరించాలని చెప్పారు. అధిక ఉష్ణోగ్రతల కారణంగా పలుచోట్ల ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతింటున్నాయని, అకాల వర్షాలతో కూడా అంతరాయాలు ఏర్పడుతున్నాయని అధికారులు మంత్రికి వివరించగా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. రాష్ట్రంలోని ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్టు అనుబంధ ప్రైవేటు ఆసుపత్రులకు బకాయిల చెల్లింపును ప్రభుత్వం వేగవంతం చేసిందని ట్రస్టు ఇన్ఛార్జి కార్యనిర్వహణ అధికారి చక్రధరబాబు తెలిపారు. ఇప్పటి వరకు 501 కోట్ల రూపాయలను 278 ఆసుపత్రులకు చెల్లించినట్లు ఒక ప్రకటనలో వెల్లడించారు. మిగిలిన బకాయిలలో భాగంగా ట్రైపార్టీ బిల్ డిస్కౌంటింగ్ అగ్రిమెంట్ విధానంలో మరో 1000 కోట్ల రూపాయలను చెల్లించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. ఈ మేరకు ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ట్రస్టు ఆసుపత్రుల మధ్య ఒప్పందాల ప్రకారం చెల్లింపులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఈ విధానంలో బకాయిల కోసం 531 ఆసుపత్రులు దరఖాస్తు చేయగా అందులో 336 దరఖాస్తుల పరిశీలన పూర్తయినట్లు తెలిపారు. చీరాల రైల్వే స్టేషన్ పనులను బాపట్ల పార్లమెంటు సభ్యులు కృష్ణప్రసాద్ గత రాత్రి అధికారులతో కలిసి పరిశీలించారు. రైల్వే స్టేషన్లోని 3, 4, 5 ప్లాట్ఫామ్లకు వెళ్లే మార్గాన్ని మార్చాలని అధికారులకు సూచించారు. అనంతరం బాపట్ల పార్లమెంటు సభ్యులు కృష్ణప్రసాద్ పాత్రికేయులతో మాట్లాడుతూ, ప్లాట్ఫామ్ నంబర్ 1 నుంచి ప్లాట్ఫామ్ నంబర్ 3కి 2కి వెళ్ళే ఏదైతే ర్యాంప్ అండ్ ఎస్కలేటర్ ఉందో మధ్యలో కేబుల్స్ ఉన్నాయని ఎక్స్కవేట్ చేసినప్పుడు అవన్నీ సార్ట్ అవుట్ చేసి అక్కడ బెడ్ కూడా ఏర్పాటు చేసేసాం. వర్క్ స్టార్ట్ అవుతుంది. త్వరలో మనకి ఎస్కలేటరు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పోవడానికి ర్యాంప్ వస్తుంది. ఇప్పుడు ఉన్న ర్యాంప్ కూడా బాగాలేదు, దాన్ని కూడా కరెక్షన్ చేసే అవసరం ఉంది. నేను రైల్వే అధికారులతో దాన్ని కూడా రెక్టిఫై చేయమని చెప్తాను. ఆకాశవాణి
ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రపంచ ట్యూనా రకం చేప పరిరక్షణ దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. చేపలు పట్టడంపై ఎక్కువగా ఆధారపడే దేశాల్లో మత్స్య సంపదపై అవగాహన కల్పించే ఉద్దేశంతో ఐక్యరాజ్యసమితి 2017 నుంచి ప్రతి ఏటా మే 2వ తేదీన ప్రపంచ ట్యూనా రకం చేప పరిరక్షణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ట్యూనా రకం చేపకు ఉన్న ప్రాముఖ్యత పట్ల ప్రజలకు అవగాహన కలిగించడమే ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్యోద్దేశం. ట్యూనా చేప ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన చేప. అంతరించిపోయే దశకు చేరుకున్న ఈ తరహా చేపల వేటపై నిషేధం ఉంది. అధికంగా జరుగుతున్న ట్యూనా చేపల వేట గురించి ఈరోజు పలు దేశాల్లో అవగాహన కార్యక్రమాలను కల్పిస్తున్నారు. వేసవికాలంలో జరిగే అగ్ని ప్రమాదాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తిరుపతి జిల్లా అగ్నిమాపక అధికారి రమణయ్య సూచించారు. తిరుపతి కలెక్టరేట్లో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడారు. విద్యుత్ సరఫరా చేసే ఎంసీబీలు సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలన్నారు. మాల్స్, సినిమా థియేటర్స్, అపార్ట్మెంట్స్లలో తప్పనిసరిగా ఫైర్ సేఫ్టీ పరికరాలను అందుబాటులోనే ఉంచే విధంగా చర్యలు చేపట్టినట్లు తిరుపతి జిల్లా అగ్నిమాపక అధికారి రమణయ్య తెలియజేస్తూ, వేసవి కాలంలో అగ్ని ప్రమాదాలు జరగకుండా ప్రజలకు సూచనలు, జాగ్రత్తలు చెప్పడం జరుగుతుంది. 42-43 డిగ్రీస్ టెంపరేచర్ ఉండడం వల్ల ఫైర్ ఈజీగా క్యాచ్ అవుతాయి, జంతువులు అన్ని కూడా చనిపోతాయి. అందుకే ఈ వేసవి కాలంలో నష్టం జరగకోకుండా కాపాడగలరు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఫైర్ సేఫ్టీ మెజర్స్ కండిషన్స్ పెట్టుకోవడం, ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ వర్కింగ్ కండిషన్ లో పెట్టుకోవడం వల్ల ఆర్పడానికి ఈజీగా అవకాశం. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్ల మధ్య మ్యాచ్ ఈరోజు జరగనుంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఈ రాత్రి 7:30 మ్యాచ్ ప్రారంభం కానుంది. నిన్న జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్పై ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు విజయం సాధించింది. వాతావరణం. రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఎండల తీవ్రత అధికంగా ఉండగా మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదవుతున్నాయి. దక్షిణ ఒడిశా నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు ఏర్పడిన ద్రోణి కొనసాగుతుందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ఫలితంగా ఉత్తర కోస్తా యానంలలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా రొద్దం మండలంలో నూతనంగా నిర్మించిన పలు రహదారులను బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత నిన్న ప్రారంభించారు. రాచూరు, జక్కల చెరువు, బుచ్చెర్ల, నారా నాగేపల్లి, బుగూడూరు గ్రామాలను అనుసంధానిస్తూ సుమారు 4 కోట్ల రూపాయలతో ఈ రహదారులను అభివృద్ది చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రొద్దం మండలంలో గతంలో నిర్లక్ష్యానికి గురైన రోడ్లను కూటమి ప్రభుత్వం తక్కువ సమయంలో పరిష్కరించిందన్నారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. ప్రజా సమస్యలపై వచ్చే వినతులను త్వరితగతిన పరిష్కరించాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నంద్యాల జిల్లా బనగానపల్లె క్యాంపు కార్యాలయంలో ప్రజల నుంచి అర్జీలను ఆయన నిన్న స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఆయా సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరిస్తామని బాధితులకు హామీ ఇచ్చారు. క్షేత్రస్థాయిలో మౌలిక సదుపాయాల కల్పనపై వచ్చే సమస్యలను పరిష్కరించేందుకు సత్వరమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గ్రామాల్లో స్వచ్ఛ రథాలు విప్లవాత్మక మార్పు తెస్తున్నాయని పేర్కొన్న ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రత్యేక ప్రకటనల ద్వారా పాఠశాల విద్యాశాఖ అభినందనలు తెలపడం శుభపరిణామమన్న హోంమంత్రి అనిత. రాష్ట్రంలో ఎంత డిమాండ్ పెరిగినా విద్యుత్తుకు అంతరాయం కలిగించవద్దని అధికారులను ఆదేశించిన మంత్రి గొట్టిపాటి రవికుమార్. ప్రపంచ ట్యూనా రకం చేప పరిరక్షణ దినోత్సవం ఈరోజు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.